ఫ్రెండ్ రష్మిక మందన నటించిన సినిమా గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుంది. సో నిజంగా మీకు అంతగా కొంతమంది కరెంట్ కాకపోయినప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ సినిమా ఎందుకు చూడంటే క్లైమాక్స్ కోసం చూడొచ్చు. క్లైమాక్స్ అసలు ఎవరు ఊహించరు ఈ రకంగా. అంటే చాలా మంది అనుకుంటారు హీరోయిన్ ఏంది ఈ రకంగా క్యారెక్టరైజేషన్ చేసింది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ క్లైమాక్స్ వచ్చిన తర్వాత హీరోయిన్ యొక్క గొప్పతనం, తన యొక్క పడ్డ కష్టం మనకు కనిపిస్తుంది. సో నిజంగా రష్మిక మందన ఇటువంటి స్టోరీని ఎన్నుకోవడం చాలా బాగా అనిపించింది. ఉమెన్ ఓరియంటెడ్ మూవీ అన్నమాట. కాబట్టి చాలా మందికి ఈ మధ్యలో ఉమెన్ ఓరియంటెడ్ మూవీ అంటే చిన్న చూపు ఉంటుంది. కానీ ఈ సినిమా చూసాక నిజంగా చాలా బాగుంటుంది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తారు ఆ యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఆ విజువల్స్ కానీ. సో ప్రతి ఒక్కరు కూడా అలా బ్లడ్ పెట్టేసి అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా నాకైతే నచ్చింది సినిమా. అయితే క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. కేవలం క్లైమాక్స్ కోసమే సినిమా చూడొచ్చు. గర్ల్ ఫ్రెండ్ మూవీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు దయచేసి గర్ల్ ఫ్రెండ్ తో రాకండి అని కోరుకుంటున్నాను. అంతే. అంతే కదండి. నిజంగా అంటే ఒకసారి లైఫ్ లో బ్రేకప్ అయితే సో వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా ఏదో ప్రపంచం అంతా కోల్పోయాము, ప్రపంచం నుంచి మనల్ని వెలివేశారు అన్నట్టుగా ఫీల్ అయ్యి సో సైకోగా బిహేవ్ చేయడం అనేది ఈ సినిమా ద్వారా మనకు క్లియర్ కట్ కనిపిస్తుంది. సో ఈ సినిమాలో కూడా కొన్ని ఎలిమెంట్స్ కూడా చాలా మంది కనెక్ట్ అవుతుంది. సో నా రిక్వెస్ట్ దయచేసి ఈ సినిమాకి లవర్ తో రాకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎమోషన్ కానీ ప్రేమ కానీ వేరే వేరే ఉంటుంది. అబ్బాయిల మీద రివెంజ్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మాయిల ఫీలింగ్స్ కూడా మనం వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు మన బాండింగ్ అనేది బాగుంటది. ఎందుకంటే ఓన్లీ వన్ సైడెడ్ గా నువ్వు పెళ్లి చేసుకో, ఇంట్లో ఉండు, వంట చేయి అనే దానికన్నా ఇద్దరం కలిసి జాబ్ చేద్దాం, ఇద్దరం అన్ని షేర్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా బాగుంటుందని చూపించారు సినిమాలో. ఇంకోటి యశం గారి మ్యూజిక్ నాకు ఎప్పుడైతే 25 minutes ఉంటుందో సినిమా లాస్ట్ అది దాంట్లో బాగా అనిపిస్తుంది తప్ప మిగతా అంత పెద్ద ఎఫెక్టివ్ గా మ్యూజిక్ ఉంది లేకుంటే ఇంకేదో ఏం అనిపించలేదు. బట్ ఓవరాల్ గా సినిమా చూసుకుంటే పర్లేదు, థియేటర్కి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. దానివల్ల మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. అమ్మని కానీ చెల్లిని కానీ వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ ని వీటన్నిటిని ఎలా రెస్పెక్ట్ చేయొచ్చు అనే థింగ్ అయితే తెలుస్తుంది అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఓవరాల్ గా పర్లేదు, థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు ఏదైతే పాయింట్స్ చూపిస్తారో ఆ పాయింట్స్ చాలా మంది అబ్బాయిలకి నచ్చవు, అది ఒబే చేయం ఫస్ట్. ఇంకోటి అమ్మాయి క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే రియాలిటీకి దగ్గరగా వాళ్ళు చూపించడం అనేది బాగుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ద గర్ల్ ఫ్రెండ్ సినిమా ఇది విషయం. రష్మిక మందన్నకి ఎందుకో మరి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి నాకు అది అర్థం. వరస్ట్ సినిమా అన్న. అరే బోరింగ్ అన్న. స్టార్టింగ్ నుంచి స్లో 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 ఆ ఎండింగ్ వరకు వాళ్ళు ఏం చేస్తాలో, ఎందుకు చేస్తాలో, అది ఎలా నడుస్తాదో దండంలో నాయన. ఇలాంటి సినిమాలు ఎందుకు నేనే ఎందుకు చూస్తాను అనిపించింది. అసలు రష్మిక మందన్న నీ రేంజ్ మెట్టు ఎదగాల కానీ నువ్వు మెట్టు దిగుతున్నట్టు సినిమాతో అనిపించింది. నాకే చాలా బాగా నచ్చలేనా. అంటే తీయాలన్నా ఇలాంటి మరీ ద గర్ల్ ఫ్రెండ్ ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఆ హీరో యాక్టింగ్ ఏదో ఇస్తాడు, ఆ డైరెక్టర్ గారు ఏదో చూపించారని చెప్పిండు, ఏది చూపించలే. సో నాకైతే చిన్న చిన్న మిస్టేక్. సినిమా మాత్రం బాగాలేనా రియల్ చెప్పాలంటే. రష్మిక మందన్న యాక్టింగ్ ఓకే, కానీ స్టోరీని తీసుకునే విధానం అనేది మిస్టేక్ అయిందనా, బాగాలేనా. ద గర్ల్ ఫ్రెండ్ ఇస్ బాగాలే. 5 స్టార్ లో 1 స్టార్ ఇచ్చుడే పోవడానికి. గర్ల్ ఫ్రెండ్ మూవీ రష్మిక ఫ్యాన్స్ కి నచ్చుతుందేమో కానీ నాకైతే రొటీన్ గా అనిపించింది. అంటే ఆవిడ నేషనల్ క్రష్ కదా, ఇప్పుడు మళ్ళీ ఒక నార్మల్ మూవీతో వచ్చింది. ఎలా ఉందంటారు? గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకుని ఎవరైనా థియేటర్కి వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ స్టోరీ పరంగా మనకు చుట్టుపక్కన ఇంటి పక్కన కాలేజీలో జరిగే స్టోరీ. ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు, ఒక అబ్బాయి క్యారెక్టర్ నచ్చక అమ్మాయి బ్రేకప్ చెప్పిద్ది. అక్కడితో అమ్మాయిని వదిలేయకుండా హీరో అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటాడు. సో అవన్నీ దాటుకుని అమ్మాయి ఎలా సక్సెస్ అయింది లైఫ్లో అనేది కథ, మెయిన్ కథ. సో అది నాకు అంత కొత్తగా అనిపించలేదు. ఇది ఆల్రెడీ మనం 90లోను 2000లోను అన్ని చూస్తూనే ఉన్నాం స్టార్టింగ్ నుంచి సేమ్ కథలు. రష్మిక ఫ్యాన్స్కి నచ్చచ్చేమో కానీ నాకైతే కొంచెం రొటీన్గా అనిపించింది. 5కి 2 ఇస్తా. అది కూడా రష్మిక యాక్టింగ్ కోసం.